ప్రణామం. భువన విజయ సభకు అభివందనం. అష్టదిగ్గజ కవులకు, సాహితీ ప్రియులకు, పుర ప్రజలకు స్వాగతం. తెలుగు భాషా సాహితీ సౌరభాలను విస్మయాప్తి చేస్తున్న మా అష్టదిగ్గజ కవులకు అభివందనం. కవులారా ఆశీనులు కండి. మన భువన విజయ సభను ఎప్పటిలానే సాంస్కృతి సాంప్రదాయాల్లో భాగమైన కూచిపూడి నాట్యంలో మొదలెడదాం. ఎవరక్కడ రాజనర్తకిని ప్రవేశపెట్టండి. Next song. I mean me. I didn't sing right now, right? చెంచల, నీ నాట్యం అమోఘం. ప్రభువుల ఏలుబడిలో ఇన్ని భాషలుండగా ప్రభువులకి తెలుగు భాషపై ఇంత మక్కువ కలగడానికి గల కారణమేమిటో. మందార మకరందాలు జారువారే తెలుగు భాషను ఇష్టపడని వారుందురే, ఇక తెలుగు భాషపై మక్కువ ఏలందురా? తెలుగదేలయన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్లబున్న తెలుగు ఖండ ఎల్లము పులుగొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. ఇంతటి ఘన చరిత్ర కలిగిన తెలుగు భాషపై ఎవరికి మాత్రం మమకారం ఉండదు సోరనార్య. భువన విజయ సభను సుసంపన్నం చేస్తున్నా కవివర్యంజులారా, ఇక మీ కవితా గ్రంథాలను వెదజల్లండి. పెద్దనామాత్య ప్రభు, మీరు రచించిన మనుచరిత్ర నుంచి ఒక పద్యాన్ని వినిపించి మా మనమును ఆనందపరవశం చేయండి. అటులనే ప్రభు. ప్రవరుడు దారి తెలియక హిమాలయ పర్వతాలలో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఆ హిమాలయ సుందర దృశ్యాలను చూస్తాడు. అది ఎలా ఉందంటే, అటజని కాంచె భూమి సురుడంబర చుంబి శిరస్సరజ్జరీ పటల ముహుర్ముహుర్లుట తభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ కటక జరత్కరేణు కర కంపిత సాలము సీత శైలమున్. దీని భావమేమనగా, ఆకాశాన్ని తాగుతున్న హిమాలయ పర్వత శిఖరాల నుంచి సెలయేళ్లు దూకుతున్నాయి. ఆ శబ్దం మృదంగ ధ్వని వలె ఉంది. ఆ మృదంగ ధ్వనికి మొగనమల్లి పురివిప్పి నాట్యం చేస్తున్నాయి. లోయలో ఉన్న ఏనుగులు చెట్టు కొమ్మను పట్టుకొని ఊపుతున్నాయి. అటువంటి సుందర మనోహర దృశ్యాన్ని ప్రవరుడు చూస్తాడు. భలా భలా పెద్దనార్య, నీచే రచించబడిన మనుచరిత్ర మహా అద్భుతం. ధన్యోస్మి ప్రభు. రామరాజభూషణ,
ప్రభు. కరినెత్తుకపోయి ఎలుక కలుగున దినియన్. దీన్ని పూరించండి. ఏమిటి? ఏనుగులు ఎలుక దాని కలుగులోకి ఇచ్చుకెళ్ళి తిన్నదా? ఇది ఎచ్చటనైనా సాధ్యమేనా ప్రభు? అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తామని ఈ సమస్య నీకు ఇచ్చా రామరాజభూషణ. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే కవులుగా మా పని. ఈ పనినిక క్షణమాపకుండా పూర్తి చేస్తాను. కరులు చిరుకలు ఎత్తులు సర్కరతో నవనరించి ఆర్చు కడవెట్టడు జోగరి మరిచే వర్తకుండు ఆ కరినెత్తుకపోయి ఎలుక కలుగునదిని. దీని భావం ఏమనగా, పగలంతా వ్యాపారి చక్కెరతో చేసిన అనగా పంచదార పాకంతో చేసిన ఏనుగు బొమ్మలను అమ్మాడు. సాయంత్రం మిగిలిన బొమ్మలను ఒక మూటలో సర్దుతుండగా ఒక బొమ్మని మర్చిపోయాడు. ఆ మిగిలిన ఒక బొమ్మని ఏనుగు దాని కలుగులోకి ఈడ్చుకు వెళ్ళి తిన్నదని భావం. రామరాజభూషణ, మీ కవిత్వం అనన్య సామాన్యం. ధన్యోస్మి ప్రభు. ముక్కు తిమ్మనార్య. ప్రభు, ఇప్పుడు మీ వంతు. మీ పారియాతాపహరణంలో నుంచి ఒక మంచి భావం కలిగిన పద్యాన్ని మాకు వినిపించండి. అవశ్యం ప్రభు. శ్రీకృష్ణుడు పారిజాత పుష్పాన్ని తన కోసం తీసుకురాలేదని సత్యభామ కోపగ్రహంలోకి వెళ్ళిపోతుంది. జలజాతాసన వాసవాది సురపూజా భాజనంబై తనర్చుల తాంతాయిదు కన్న తండ్రి శిరమచ్చో వామ పాదంబునం దొలగం దోచేల తాంగి ఎట్లయగు నాదుల్ నేరముల్ చేయ వేరలు కంజెండు కాంతలెందు నుచిత వ్యాపారముల్ నేర్తురే. లోకపాలకుడైన శ్రీకృష్ణుడినే తన భార్య అయిన సత్యభామ చేత తన్నించావు కదయ్యా. నాదేముంది ప్రభు, అంతా మా ఇంటావిడి దయ. ప్రభు, మన తిమ్మన గారు కూడా వాళ్ళ ఆవిడ పాదతాననం వల్లే ఇంత బాగా రాయగలిగారు ప్రభు. అయ్యా తెనాలి గారు, రోజు కాదులే అండి. దూర్జటి కవేంద్ర. చెప్పండి ప్రభు. దీన్ని పూరించండి. నిన్ను 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 నుంగ నిలయతాల సంగతుల గాన కళా పరిపూర్ణ మానసమ్మునన్ పలుకుని రాగములు మోదము నల్లుచు పల్కునిట్టులన్ నన నన నాన నాన నన నాన్న నాన్న. దూర్జటి కవేంద్ర, మన సభ గొప్పతనాన్ని జానపదులు పనిచేసుకుంటూ కూడా లయతాళాలతో అనుగుణంగా కూని రాగాలు అల్లుకునే పరిస్థితిని మాకు వీణుల విందు చేశావు. స్తుతమతి అయిన ఆంధ్ర కవి దూర్జటి పలుకులకేలగలిగెనో ఈ అతులిత మాధురి మహిమ. తెలిసన్ భువనైక మోహనోద్ధత సుకుమార వనిత. ఆపయ రామకృష్ణ, నన్ను ఇలా నలుగురిలో నగుబాటు చేయడం తగునా? కూర్చో. కూర్చుంటా ఇక్కడే కూర్చుంటా. అయ్యలరాజు రామభద్ర. ప్రభు, నువ్వు కవిత్వలో దిట్ట అని మాకు తెలుసు కాబట్టి నేను నీకు 4 పదాలు ఇస్తా. దాంతో ఒక పద్యము వినిపించండి. అవశ్యం ప్రభు. గోలకొండ, మూలమొండ, పూలదండ, కొత్తకొండ. ఈ పదాలు ఆధారంగా భారతార్థంలో ఒక పద్యం చెప్పండి. అలాగే ప్రభు. ప్రభులకు ప్రాసలపై మక్కువ మిక్కులు ఎక్కువ కాబోలు, అందుకే మమ్మల్ని ప్రాసలతో ప్రయాసపడమంటున్నారు. ఓ ఈ కురురాజ, నీ కొడుకు ఉత్త గోలకొండ వలను నుండు విను మూలముండదింక బండనమ్మున గెలిపించు పాండుసుతుల నురమునన్ పూలదండ రే కొత్తకొండ. దీని భావం ఏమనగా ప్రభు, ఓ ఈ కురురాజా, నీ కొడుకు దుర్యోధనుడిది ఉత్త గోల కలిగిన మనసు, ఆకారంలో కొండలా ఉన్న బుద్ధి బలం లేనివాడు. యుద్ధం వస్తే వంశం సర్వనాశనం అవుతుంది. యుద్ధంలో పాండవులు గెలిచి నీ కుమారులు మరణిస్తారు. అయ్యరాజు రామభద్ర, నీ ఏమన్నావు? కొత్తకొండ రే కొత్తకొండ అన్నావు. ఆహా, అద్భుతం. ధన్యోస్మి ప్రభు.
పింగళి సూరన కవి గారు. ప్రభు, మన భువన విజయంలో కూడా గోలగలిగిన వ్యక్తి ఒకరు ఉన్నారు తెలుసా? తెలుసా ఆబాయ రామకృష్ణ, నిన్ను కాదులేవయ్యా, కూర్చో. కూర్చుంటా ఇక్కడినే కూర్చుంటా. పింగళి సూరన కవి గారు. ప్రభు, మా ఆరాధ్య దైవమైన శ్రీహరి దశావతారాల గురించి ఆసువుగా ఓ పద్యం వినిపించండి. అలాగే ప్రభు. మత్స్యమై జడనిది నడించే సోమకు కూర్మమై కవ్వపు కొండ మోసే గిటి అయి హిరణ్యాక్షుకి ఈటడంగించెను హరి అయి వధించ ప్రహ్లాద జనకు వటుడై బలిదనుజ వంచించి కుదించే భార్గవుడై క్షత్రపంక్తి జండే దశరథ రాముడై దశకంఠు దిగటార్చే శౌర్య అయి దుష్టుల సంహరించే బుద్ధుడై త్రిపుర స్త్రీల బుద్ధి మార్చి రుద్రుచే వారి భర్తను తృంగజేసే గల్కి అయి మ్లేచ్ఛ సంతతి బిట్టు మార్చు హరిదశావతార చరిత్ర అభినుతం. దీని భావం ఏమనగా ప్రభు, మత్స్యావతారంలో సోమకాసుని చంపాడు. కూర్మమై మందరగిరి మోసి పాలసముద్రం చిలకడానికి సాయమయ్యాడు. వరాహ రూపంలో హిరణ్యాక్షుణ్ణి చీరాడు. నరసింహమై హిరణ్యకశిపుని చీల్చాడు. వామనుడై బలిని పాతాళానికి పంపాడు. పరశురాముడై రాజుల గర్భాన్ని కూల్చాడు. శ్రీరాముడై రావణుణ్ణి అంతం చేశాడు. శ్రీకృష్ణుడై దుష్టులను సంహరించాడు. బుద్ధుడై స్త్రీల బుద్ధి మార్చి కల్కి అయి నీతి వీణలను పిలిచాడు. శ్రీహరి దశావతారాల గురించి మన భువన విజయం అంతా కీర్తిని వ్యాపింపజేశావు కదయ్యా. ధన్యోస్మి ప్రభు. మాదయ్య గారు మల్లన్న గారు. ప్రభు, మీ కవితా దయను మాపై వర్షించండి. మీ దయ మాపై ఉండగా మా కవితా గరిమను దాచగలమా? ఇందుమణి మందిరాంగన మందార మరంద మత్త మధుకర నినదానందమున పొంది నగరానందనయందాను భ్రమతనాథుడు మెలగున్. మల్లన్న కవీంద్ర, మీ రాజశేఖర చరిత్ర అనన్య సామాన్యం. ధన్యోస్మి ప్రభు. రామకృష్ణ కవి గారు. ప్రభు, మీకు మేక తోక 2 దత్తభావాలు ఇస్తున్నా. దీంతో ఒక శేషపద్యం చెప్పండి. ప్రభు, మేకలకే కాదు ప్రభు, మన ఆస్థానంలో కొంతమందికి తోకలు కూడా ఉన్నట్టున్నాయి. ప్రభు, రామకృష్ణ కవిని అన్నే పరోక్షంగా అంటున్నాడు. అవన్నీ ఇప్పుడు ఎందుకులే, కూర్చో. కూర్చుంటా రామకృష్ణ కవి గారు, ముందు ఆ మేకతో ఒక సంగతి చూడండి. అటులనే ప్రభు. మేక తోకకు మేక తోక మేకకు మేక మేక తోకకు తోక తోక మేక మేక తోకకు మేక తోక మేకకు మేక మేక తోకకు తోక తోక మేక మేక తోకకు మేక తోక మేకకు మేక మేక తోకకు తోక తోక మేక మేక తోకకు మేక తోక మేకకు మేక మేక తోకకు తోక తోక మేక మేక తోక తోక మేక మేక 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 తోక మేక. మీరు సామాన్యులు కాదు రామకృష్ణ. ఏమేమి మేకలు కాసుకునే కాపరి మేకలను అడవికి మేతకు తీసుకెళ్ళాడా? అందులో ఒక మేకకు వెనక తోక ఉందా? ఆ తోక వెనక ఇంకో మేక ఉందా? అట్లా మేకల మంద మొత్తం వెళ్తూ ఉందా? ఎంత చక్కగా చిక్కగా చెప్పావు రామకృష్ణ. ధన్యోస్మి ప్రభు. ఎవరక్కడ? ఏమిటా కిలకిల? ప్రభు, అక్కడ ఒకరు వేచున్నారు. ప్రవేశపెట్టండి. ప్రభు, చెప్పు. నేను చాలాసార్లు ఈ భువన విజయంలో మీ అష్టదిగ్గజ కవుల కవిత్వాన్ని విన్నాను. నేను కూడా మీ అనుమతితో మీ అష్టదిగ్గజ కవులకి సమస్య బలరాముడు సీత గాని పక్కున నగియన్. ఈ కవిగారు త్రేతాయుగానికి ద్వాపర యుగానికి భలే ముడిపెట్టారే. రామరాజభూషణ,
ప్రభు మీరు దీనిని పూరించగలరా? ఎంత మాట అన్నారు ప్రభు, పూరించగలరా? చిటికలో పూరిస్తాను ప్రభు. లలనలు పాయసమానిన కల్గుదురే పిల్లలంచు శ్మాశుత నవ్వన్ పొలముల దొరికెదరంచు పీవల రాముడు సీతగని పక్కున నగియన్. మీరు సామాన్యులు కాదు రామకృష్ణ. ప్రభు ఆయన రామకృష్ణ కాదు ప్రభు, రామరాజభూషణ. ఇందాక మొత్తం నిన్ను రామకృష్ణ అని అదే వచ్చింది రామకృష్ణ. సరే నీకోసం రామభద్ర కవి రామరాజభూషణ. ప్రభు ఏమేమి సీతాదేవి రాముణ్ణి పాయసం తాగితే పిల్లలు పుడతారా అంటే కాదు పొలంలో దొరుకుతారా అని చెప్పారా? ఎంత చక్కగా చెప్పావు రామరాజభూషణ. ధన్యోస్మి ప్రభు. ప్రభు మీ అష్టదిగ్గజ కవులు సామాన్యులు కాదు, నాకు సెలవివ్వండి. కవివరేణ్యులారా, మీ సమస్యాపూరణంతో కవితా పరిమళంతో ఈ సభ కీర్తి ద్విగుణీకృతమైనది. కవివరేణ్యులారా కృతజ్ఞతలు. స్వస్తి.